నమస్తే అంకుల్. ఆనంద్ రా కూర్చో కూర్చో. అంకుల్ ఏంటి సంగతి? ఎన్న రానివాడు మా క్లినిక్ ఫస్ట్ టైం రావడం, ఏదేదో విషయమే ఉంది. అవును, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇంటర్. ఇంటరా? ఇంటర్ ఇంటర్ చదవడానికి ప్రాబ్లం ఏంటిది? చెడిపోయాడు బాగా. చెడిపోవడం అంటే నాకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. సిగరెట్లు తాగడము, మందు తాగడము, ఇంకా దుర్వ్యసనాలకు బానిస అయిపోయి కాలేజ్ ఎక్కొట్టి తిరుగుతున్నాడు. అందులో వాని తప్పేం లేదు, అదంతా తప్పు మీ దగ్గరనే ఉంది నాకు అనిపిస్తుంది. మేమేం తప్పు చేసాం? అవును, మీరు తప్పు చేయకపోతే వాడు ఎట్లా అయింది? అంటే మేము చెడు తిరుగులు తిరగమన్నామా? తిరగమంటే సిగరెట్లు తాగమన్నామా, మందు తాగమన్నామా? కాదు, అవకాశాన్ని మీరిచ్చారు. అది చిన్నతనంలో సెల్ ఫోన్ అంటే తెలియని రోజుల్లో మీరు సెల్ ఫోన్ వచ్చి మీ బరువు బాధ్యత తగ్గించుకున్నారు, దాన్ని ఆసరా చేసుకున్నాడు, అందుకని ఇట్లా చెడిపోయాడు. అంకుల్ మీరు ఎందరో జీవితాలను మార్చారు, అడుగులు పడ్డ అమ్మాయిలు అబ్బాయిలని మార్చారు. మీరే మాకు సలహాలు సూచనలు ఇచ్చి మార్గం చూపిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మార్గం చెప్తా, నీకు కాదు సమాజానికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఏమిటంటావా, అసలు సెల్ ఫోన్ అనేది తెలియకుండా పెంచితే వాడు ఎదిగిన వాళ్ళు లేరా? నేను ఎదగలేనా? నా పిల్లలు ఎదుగుతలేరా? అసలు సెల్ ఫోన్ అనే వస్తువు మీరు అలవాటు చేసిండ్రు. అసలు సెల్ ఫోనే అలవాటు లేకుంటే బాగుండేది కదా. ఇప్పుడు మా చిన్నతనం మా అమ్మ ఏం చేసింది, చందమామని చూపెట్టి ఆ చందమామ రావే జాబిలు రావంటే ఎప్పుడు వస్తుంది అని వాడు ఎదురు చూడడం లేని వాడు ఒక మంచి అలవాటు పడేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి వచ్చినాక సూర్యుడు చంద్రుడు లోకం అంతా కనబడ్డాక దాని విలువ తగ్గింది. దానికి బానిస అయిపోయాడు, దానికి ఎడిక్ట్ అయ్యిండు. దాన్ని ఎడిక్ట్ కావడానికి, మీరు పనులు తప్పించుకోవడానికి ఓదార్చి ఓపిక లేక మీరు సెల్ ఫోన్ అలవాటు చేసింది. అక్కడనే వాని జీవితాన్ని నాశనం అవ్వడానికి బీజం పడింది, కాదంటావా? అవును, ఒక విధంగా అదే నిజమే. సరే, సెల్ ఫోన్ చిన్నప్పుడు గోరుముద్దులు తిరిగిపెట్టడానికి మా అమ్మ వాళ్ళు మాకు చందమామ చూపించారు. మా అబ్బాయి జనరేషన్ వచ్చేసరికి సెల్ ఫోన్లు చూపించి బొమ్మలు పెట్టడము, అవి మా పొరపాటు. సరే, ఇంటర్లో మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతము ఇప్పుడు ఏం చేయాలి? సరైన దారిలో ఎలా నడిపించాలి? మీరు చేసిన పొరపాటు ఏం చెప్పంటారా? చెప్పండి. నేను కష్టపడ్డా, నా పిల్లాడు కూడా అట్లా కష్టపడొద్దు. నువ్వు సింగరేణిలో బాగా కష్టాలు పడ్డావు, నాకు తెలుసు. నువ్వు చాలా కష్టాలు పడ్డావు. అప్పుడు ఆ కష్టాలు చూసుకొని నా కొడుకు కూడా ఇలాంటి కష్టాలు పడొద్దు, వాడిని కష్టం లేకుండా పెంచాలనుకున్నా, కానీ వాడిని బద్ధకస్తుని చేస్తాననే విషయం నువ్వు ఇసుమంతా కూడా ఆలోచించాలి. ఇది నిజమా కాదా? నిజమే. నువ్వు వాడిని కష్టాలని పోనీయకు, నీ కష్టం తెలియజేసేటట్టు చెప్పు. వాడి జీవితాన్ని మార్గం నువ్వు కల్పించాలి తప్ప అసలు కష్టమే లేకుండా పెంచినావు. వాడు అడిగిన ప్రతి వస్తువు నువ్వు త్యాగం చేసుకుంటూ కొన్నావు, అదే వాడికి బలహీనత అయింది. నిన్ను ఎదిరించిన అదే బలమైంది వానికి, అంతేనా? అంతే. ఇంకో విషయం ఏంటంటే, నేను లేనప్పుడు మా ఆవిడ దగ్గర డబ్బులు లాక్కొని వెళ్ళడము, డబ్బులు ఇవ్వకుంటే తల్లి మీద కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. మళ్ళీ నాతో చెప్తే నేనేం చేస్తాను అని ఆమె దుఃఖాన్ని అంతా దిగమింగుకుంటుంది. చివరికి దిగమింగి చెప్పేసింది. తల్లి పీక నొక్కడానికి పోయాడు. కారణం చెప్తాను. చిన్నప్పుడు పిల్లగాడు ఎదిగేటప్పుడు చిలక పలుకులు పలికేవాడు, కొత్త మాటలు మాట్లాడాడు. అప్పుడు తల్లిదండ్రులు మీరు మురిసేవాళ్ళు, అవునా? అవును. అది కొని అమ్మ, ఇది కొని అమ్మ అంటే కొనిచ్చేవాళ్ళు. అబ్బా, మా అబ్బాయికి అది వస్తువు గుర్తుపట్టి అడుగుతున్నాడే అని చాలా సంతోషపడేవాళ్ళు. కానీ అది నాశనానికి నాంది ఏం తెలుసా? అడిగిందల్లా కొనిచ్చారు, దాని విలువ తెలియకుండా పోయింది. తర్వాత మీరు డబ్బులు ఇవ్వడం మెల్లగా కంట్రోల్ తగ్గించిండు. అంటే డబ్బులు ఇస్తేనే వస్తున్న జ్ఞానం వానికి వచ్చేసింది. వచ్చేసినాక ఏం చేసిండు? మెల్లమెల్లగా అడగడం మొదలుపెట్టిండు. 10 రూపాయల నుంచి 100 అయింది, 100 అయింది, 1000కి అడిగిండు. అప్పుడు మీకు కొంచెం జ్ఞానోదయం అయింది.
అరే డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నా భయాన్ని పడ్డరు. కానీ వాడు వేరే మార్గం ఎత్తుకున్నాడు, దొంగతనాలు మొదలు పెట్టిండు. అవసరం తండ్రిని ఎదిరించడానికి తల్లిని కొట్టడానికి కూడా సాహసిస్తానంటే దానికి కారణం ఎవరు? నువ్వే చెప్పు ఎవరు కారణం? ఎవరు? అది నేనే ఇండైరెక్ట్ గా నేనే కారణము. ఇంకోటి చెప్తున్నాను, సమాజంలో మన దేశ రక్షణ గురించి క్రమశిక్షణ ఎవరికి నేర్పిస్తారు? సైనికులు నేర్పిస్తారు. వాళ్ళ మీద కోపమా? దేశాన్ని రక్షించాలంటే వాడు మెంటల్గా ఫిజికల్గా గట్టిదనం ఏర్పడాలి కాబట్టి అన్ని తీర్ల శిక్షణలు ఇస్తారు. వాడు నిజమైన పౌరుని తయారు చేస్తారు. ఎండకు చలికి వర్షాన్ని తట్టుకునే శరీరాన్ని వాళ్ళు కల్పిస్తారు. అప్పుడు దేశం బాగుపడుతుంది. శత్రువుని ఎదిరించే ధైర్యం వస్తాడు. ఎలాంటి గడ్డు పరిస్థితులు కూడా వాడు ఎదుర్కొనే శక్తి వానికి వస్తుంది. అంటే దేశాన్ని రక్షించడానికి వేరే వాడు వాడిని నేర్పించి వానికి ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి దేశ రక్షణ గురించి పంపిస్తాడు. మరి మనం ఎందుకు వాని భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తాను? మనం చేతుల్లో కొంచెం నాశనం చేస్తున్నట్టే. ఒక రకంగా మనమే బాధ్యులు. కాబట్టి మీరు అనుకునే ఉద్దేశం చెప్పాలన్నా, వాడికి అడిగినన్ని కొనిస్తానా, వాడి కోరికలు తీరుస్తున్నాడు అనుకుంటారు. కానీ దానిలో వెనుక వాని జీవితం ఎంత డ్యామేజ్ అవుతుందో అర్థమవుతుందా? అవటం లేదు. పెరిగి అది పాప గుట్టయింది. గుట్టయి వాడు జీవితాన్ని నాశనం చేసింది. మీ వరకు మీరు అనుకున్న నా ఒక్క పిల్లగాడు చెడిపోతున్నాడు అనుకుంటున్నారు. కానీ మొత్తం సమాజమే చెడిపోతుంది. ఈనాటి బాలలే రేపటి పౌరులు. పౌరులంటే ఏంది? సమాజమే. ఆ సమాజాన్ని మీరే చెడగొడుతున్నారు. కాబట్టి ఈ తప్పులన్నీ ఎప్పుడు అర్థమైంది నీకు? ఇప్పుడు ఎన్నాళ్ళైంది నీకు అర్థమైంది? మీ కొడుకు చెడిపోయింది అన్నది సంగతి ఎప్పుడు తెలిసి వచ్చింది నీకు? నాకు నెమ్మదిగా తెలిసింది. ఇప్పుడు ఇంకా చేయి జారిపోయాక నాకు అర్థం కాక ఏమి దిక్కుతోచగా మీ దగ్గరకు వచ్చాను. అయితే చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మా పక్కింటి తయారమ్మ కోడల్ని చేయబట్టి లాగాడు. చాలా ఎత్తి ఎదిగినట్టే లాగాడు. వాళ్ళు చిత్తగొట్టాడు. ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మాకు అంటే మీరు మొదటి నుంచి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియని పరిస్థితుల్లో వాడిని పెంచిండ్రు. అవునా? అవును. తప్పు ఒప్పని డిఫరెంట్ తెలియనియలే. అసలు తప్పనిదే తెలియకుండా పెంచాలి. కారణం చెప్తాను, అబద్ధాలు ఆడరాదు, అసత్యం పలకొద్దని చెప్పొద్దు. ఎప్పుడు సత్యంనే పలకవలను, మంచి నడవడికనే ఉండవలను, చెడుగా నడవద్దని చెప్పొద్దు. ఎప్పుడు కానీ నెగిటివ్ పదాలు వాడొద్దు. ఎప్పుడు కానీ చాలామంది నెగిటివ్ పదాలు వాడతారు. నెగిటివ్లు ఏమిది పాజిటివ్లు ఏముందని ఆ డిఫరెంట్ చూసి ఇప్పుడు మీరు ఏది చెప్పలే, నెగిటివ్ చెప్పలే, పాజిటివ్ చెప్పలే. నా కొడుకు ఎదుగుతున్నాడని ఆ భ్రమలో ఉన్నారు తప్ప వారి ప్రవర్తన నడక కరెక్ట్ ఉందా లేదా అని మాత్రం మీరు గ్రహించలేకపోయారు. ఇప్పటికి వచ్చిండు, చాలా సంతోషం. నేను 2-3 కౌన్సిలింగ్లు ఇస్తా, నువ్వేం ఫికర్ చేయకు. నేను తప్పనిసరి వాడిని బాగు చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎంతో కష్టపడి శ్రమపడి బతికింది మీకు తెలుసు. అవును. అయితే ఇప్పుడు నాకు ఎంతో పైసా కూడబెట్టి ఎప్పుడైనా పిల్లల భవిష్యత్తుకి గోదావరి కనిలో మంచిర్యాలలో కొన్న 2 ప్లాట్లు ఉన్నాయి. నాకు ఇప్పుడే ఇచ్చేసాయి ప్లాట్లు. ఎప్పుడైనా ఇచ్చేదే కదా, ఇప్పుడే ఇచ్చేసాయి అంటున్నారు. నాకు భయం వేస్తుంది. ఆ ప్లాట్లన్నీ తిని తాగి రోడ్డు పాలైపోతాడేమో, బతుకు బస్ స్టాండ్ అయిపోతుందేమని ఇచ్చేసే అని నాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు చేసిన పొరపాటు ఏం తెలుసా? చెప్పాలా నేను? నీ ఆస్తి నేనేమన్నా అయితేనో భ్రమలొద్ది. వాని చిన్న వయసులో మనకి ఇంత బోర్డంత ఆస్తుందని వాని భ్రమలోకి నెట్టేశావు. అది చేసిన పెద్ద ఘోరమైన తప్పిదం. అది నీ భార్యకో, నీ తమ్మునికో, నీ ఇంకెవరికో బాబాయ్కో చెప్పాల్సినది. వాడు ఎదిగే అంటే ఖర్చు పెట్టే టైంలో చెప్పి చాలా పొరపాటు చేసినాం. అయిందేదో అయింది. ఇప్పుడు ఆ ప్లాట్లు మన అప్పుల పాలైనరా, అమ్మేసినని చెప్పేయి. ఆ కాగితాన్ని మీ ఆవిడ దగ్గర దాచిపెట్టు. అంతకంటే ముందు ఒక చిన్న నాటకం ఆడు. నువ్వు బాధపడుతూ ఇంటికి పో. ఏం నాన్న బాధపడుతుండే? అరే నాకు చాలా అప్పులైనాయిరా, నీ చదువుకోసం చాలా అప్పులైనాయి, అవి తట్టుకోలేక అవి అమ్మేశాను చెప్పేసి మనం చాలా ఘోరం జీరోకి వచ్చినామని చెప్పు. ఆ ప్రవర్తనలో జస్ట్ మార్పు 1-2 నెలలని నీకు తేలుతుంది. కాబట్టి అసలు అన్నీ పోయారు బాబు. నువ్వు బాగా చదువుకుంటేనే నీ గవర్నమెంట్ స్కూల్ లేకుండా కార్పొరేట్ స్కూల్ వేయడంలో అప్పులైనాయిరా. అప్పు తీర్చలేకనే నేను బొగ్గు గల్ల పని చేయడం వల్ల నాకు తీర్చలేకపోయినా వాడు ఉన్న ప్లాట్ కూడా అమ్మేసినని ఒకసారి చెప్పు. అక్కడి నుంచి వాడు మారకపోతే నా దగ్గర తీసుకురా. చెప్పినా నమ్మడు. ఆన్లైన్లో చెక్ చేసుకుంటాడు. నువ్వు వేరే పేరు మీద మార్చు. ఒక 4 రోజుల గురించి ఏమవుతుంది? ఏమి కాదు. మార్చమంటారా? నాలాంటి వాడు ఎవడో నీకు నమ్మకస్తుడు ఉన్నాడు చూసుకో, మన పేరు మీద మార్చేయి.
తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత మార్చుకుంటే చెప్పు, ఆ కాగితాలు నీ దగ్గర పెట్టుకో. మార్చమంటారా? మార్చేసి మనము పిల్లల వద్ద మనం ఉన్నోళ్ళుగా ఎప్పుడు భ్రమలోకి నెట్టొద్దు. చాలా మంది చేసే పని మనకేం లోటు లేదురా అనేది చెప్పనే వద్దు. మనం లోటు బడ్జెట్లే ఉన్నాం కాబట్టి మనం కష్టపడాల్సిన అవసరం ఉందని వాళ్ళకి భ్రమలోకి తీసుకెళ్ళాలి. మనం చాలా వెనకబడి ఉన్నాం, ముందున్న వాళ్ళు చెప్పాలి, లగ్జరీస్గా చెప్పేది. మనకంటే వెనుకున్న కష్టాలు చూపెట్టాలి. అంతేగాని మనం బాగున్నది నీకేం పర్లేదురా ప్రొసీడ్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు. ఆస్తిపాస్తుల విషయాలు ఒక సర్టన్ స్టేజ్ వచ్చి వాడు అర్థం చేసుకుంటగలడన్నప్పుడే మనం చెప్పాలి తప్ప ముందు చెప్పి మాత్రం దయచేసి మన సమాజం చాలామంది పిచ్చి అలవాటు ఉంది తల్లిదండ్రులకు, మనకి ఇంత ఆస్తుంది బోల్డ్ అంతా నువ్వు ఎట్లన్నా ఖర్చు పెట్టవచ్చు అని చెప్తారు. అది ఎన్నటికీ చేయకండి. ఓకేనా? జాగ్రత్త వెళ్ళి. సరే, మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం ఎలా? నువ్వు మామూలుగా ఎప్పుడైనా సరదాగా పట్టుకరా. సరదాగా రాడు చిన్నపిల్లోడా నేను సంకలు వేసుకొని రావడానికి. ఊరికేనే అంకుల్ మన చిన్నప్పుడు అంకుల్ ఉన్నాడు కదా, డాక్టర్ అంకుల్ ఇంటికి పోయిద్దామను, తీసుకురా. నేను మామూలుగా మాటల్లో పెట్టి మారుస్తా కదా, అది నాదే బాధ్యత. నువ్వు ఏం ఫిగర్ చేయకు. మానైపోకముందే మొక్క స్థాయిని కరెక్ట్ చెప్పాలంటే మంచి టైంలో వచ్చినావు. మనిషి జీవితంలో ఎక్కడ చేంజ్ అవుతారంటే నాకు తెలిసిన అనుభవంలో ఇంటర్మీడియట్ ఎదగని వయసు, అప్పుడే మన దృష్టి వాళ్ళ మీద పెడితేనే మన చేతికి వస్తారు, లేకపోతే మాత్రం సర్వనాశనం అవుతారు. ఇంకా డ్రగ్స్కి అలవాటు పడి నీ అదృష్టం సిగరెట్ల వరకే ఆగిండు, డ్రగ్స్కి అలవాటు పడితే జీవితం నాశనం అయ్యేది. హ్యాపీగా వెళ్ళరా. నేను తప్పనిసరి మన కౌన్సిలింగ్ ఇస్తా. నువ్వు డాక్టర్ దగ్గరికి చెప్పు, డాక్టర్ అంకుల్ ఇంటికే తీసుకురా, హాస్పిటల్ తీసుకురా, అస్సలు పొరపాటు తీసుకురావద్దు. కౌన్సిలింగ్ అనేది హాస్పిటల్ తీసుకురా అని అవసరమే లేదు. నేను సినిమాకో షికార్కో ఎక్కడికో తీసుకెళ్తాను, నీకు అవన్నీ ఎందుకు? నీ కొడుకును విత్-ఇన్ 6 months నువ్వు అనుకున్న రీతి కంటే బ్రహ్మాండంగా తయారు చేస్తా. నాకు వదిలే, నా స్నేహితుని మా అబ్బాయి స్నేహితుడిగా నీకు నేను హెల్ప్ చేస్తాను తప్పనిసరి. ఓకేనా? వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఈ డేట్ వెళ్ళొస్తా.